నెక్స్ట్ వీక్‌లో మన ఫ్యామిలీలో ఒక బర్త్‌డే ఉంది కదా! దానికి ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతాం కాబట్టి, ఒక మంచి స్పీకర్ అండ్ మైక్ ఉంటే బావుంటుందేమో! కానీ బయట నుంచి తెచ్చుకునేంత పెద్ద గ్యాదరింగ్ కాదు. అంత పెద్ద ఫంక్షన్ కూడా కాదు. సరే మనమే ఒకటి మైక్ అండ్ స్పీకర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దాం బడ్జెట్‌లో. ఓకే. ఆర్డర్ పెట్టేసాను. మీరు కూడా బడ్జెట్‌లో ఒక మైక్ అండ్ స్పీకర్ కోసం చూస్తున్నారా? అయితే నేను ఏ ప్రొడక్ట్‌ని పెట్టానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేద్దామా? హే టెక్కీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ టెక్ హోమ్. ఈరోజు మన బడ్జెట్‌లో ఒక మంచి మైక్ అండ్ స్పీకర్‌ని చూసేద్దామా? పీట్రాన్ ఫ్యూషన్ ట్యూన్స్ మినీ వైర్లెస్ స్పీకర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో చూసేద్దాము. ఫస్ట్ అయితే మైక్ వచ్చింది. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. చూడండి మైక్ వచ్చింది, ఎంత క్యూట్‌గా ఉందో చిన్నగా. ఇంకా స్పీకర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. చాలా కాంపాక్ట్‌గా ఎక్కడికన్నా ఈజీగా క్యారీ చేసే విధంగా ఉంది స్పీకర్. ఇంకా యూజర్ మాన్యువల్, దీన్ని స్కాన్ చేస్తే యూజర్ మాన్యువల్ వస్తుంది. ఇంకా యూఎస్బీ-సి పోర్ట్ కేబుల్ ఉంది. ఈ స్పీకర్ అండ్ మైక్ యొక్క బిల్డ్ క్వాలిటీని చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ స్పీకర్ బిల్డ్ క్వాలిటీ చూస్తే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. ఈ మైక్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా ఇదైతే చాలా బాగుంది. ఈ స్పీకర్ అండ్ మైక్‌ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం, ఎలా ఆపరేట్ చేయాలి అనేది. ఇక్కడ ఫస్ట్ అయితే పవర్ బటన్ ఉంది. దాంట్లోనే ప్లే అండ్ పాస్ ఉంది. ఈ పవర్ బటన్‌ని లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే బ్లూటూత్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ఇలా లైట్స్ పడతాయి. ఇప్పుడు ప్లే అండ్ పాస్ తర్వాత చూద్దాము. కింద ఎమ్ అని ఉంది. ఎమ్ అంటే మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు బ్లూటూత్ మోడ్‌లో నుంచి ఈ మైక్‌లో మనం మాట్లాడొచ్చు. మోడ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆఫ్‌లో ఉంది. ఇక్కడున్న పవర్ బటన్‌ని ఇట్లా హోల్డ్ చేస్తే ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడొచ్చు. ఇలా మైక్‌ని యూజ్ చేసుకోవచ్చు. మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, మైనస్ బటన్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఇలా హ్యాండిల్ ఇచ్చారు పట్టుకొని వెళ్ళడానికి. ఇక్కడ స్పీకర్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక స్పీకర్ ఉంది. 3.5 mm జాక్ ఉంది. మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే మైక్‌లో పవర్ బటన్ ఉంది. దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. చూడండి ఇక్కడ బ్లూ లైట్ వచ్చింది. ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ప్లస్ మైనస్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ మైక్ బటన్ ఉంది కదా! ఇప్పుడు ఈ మైక్‌ని ఆన్ చేసిన తర్వాత చూడండి నార్మల్ వాయిస్ ఉంది. ఈ బటన్‌ని ప్రెస్ చేస్తే వాయిస్ చేంజ్ అవుతుంది ఇలా. ఇప్పుడు మళ్ళీ బటన్‌ని ప్రెస్ చేస్తే అంకుల్ సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. అంకుల్ వాయిస్ వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈ బటన్‌ని ప్రెస్ చేస్తే మాయిస్టర్ లాగా మాట్లాడొచ్చు. ఇంకోసారి ప్రెస్ చేస్తే బేబీ వాయిస్ లాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తే నా ఒరిజినల్ వాయిస్ వస్తుంది. చూడండి ఇలా మనం డిఫరెంట్ వాయిసెస్లోకి చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ బ్లూటూత్ స్పీకర్‌ని ఫోన్‌తో ఎలా కనెక్ట్ చేయాలో చూసేద్దాము. ఇక్కడ ఉన్న పవర్ బటన్‌ని లాంగ్ ప్రెస్ చేస్తే స్పీకర్ ఆన్ అయ్యి బ్లూటూత్ మోడ్‌లో ఉంటుంది. మన మొబైల్‌లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత బ్లూటూత్‌లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి న్యూ డివైసెస్ కోసం. అవైలబుల్ డివైసెస్‌లో పీట్రాన్ బీటీ స్పీకర్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పేర్ వస్తుంది. పేర్ అయిపోయింది. 80% ఆఫ్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. ఇది 10 మీటర్స్‌లో మనం బ్లూటూత్ అండ్ ఫోన్‌ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా తొందరగా ఈ బ్లూటూత్‌తో కనెక్ట్ అయింది మొబైల్. దీని యొక్క సౌండ్ క్వాలిటీ చెక్ చేద్దాము. ఇప్పుడు ఒక బేస్ సౌండ్‌ని పెట్టి చూద్దాం. Volume maximum. చూడండి
సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, చాలా బేస్ మ్యూజిక్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. చూడండి వాల్యూమ్ తగ్గుతుంది. ప్రెస్ ని ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేన్ పాస్ బటన్ ని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు పాస్ చేద్దాం. ఇప్పుడు చూడండి పాస్ అయింది. మళ్ళీ ప్రెస్ చేద్దాం. ఒకసారి ఈ టీవీ లాంగ్ చేద్దాం. Power off. ఈ స్పీకర్ అండ్ మైక్‌కి ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూసేద్దాం. వచ్చిన యూఎస్‌బీ కేబుల్‌ని మన దగ్గర ఉన్న అడాప్టర్‌తో కనెక్ట్ చేసుకొని పవర్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. అక్కడ కనెక్ట్ చేయాలి. రెడ్ లైట్ ఉంటే ఛార్జింగ్ అవుతున్నట్టు, ఫుల్ అయిపోతే బ్లూ లైట్ వస్తుంది. సేమ్ మనం ఈ మైక్ కూడా కింద ఇట్లా ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. దీని కూడా ఫుల్ అయిపోతే మనకు బ్లూ లైట్ అనేది వస్తుంది. దీన్ని 2.5 to 3 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అప్పుడు దీన్ని 8 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మైక్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. ఈ బ్లూటూత్ స్పీకర్‌ని యూజ్ చేసుకుంటూ కూడా మైక్‌ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది కదా. ఇక్కడ మైక్ ఆన్ చేయాలి. ఆన్ చేశాక ఇప్పుడు సాంగ్ ప్లే అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యుఎస్ టెక్ హోమ్. ఈ స్పీకర్ అండ్ మైక్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈజీగా క్యారీ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. చాలా క్యూట్ గా అయితే ఉంది. ఈ మైక్ లో కూడా మనం మాట్లాడేటప్పుడు 5 to 6 డిఫరెంట్ వాయిసెస్ వరకు వస్తాయి. బేబీ వాయిస్, లేడీ వాయిస్, గోస్ట్ వాయిస్, అలా 6 డిఫరెంట్ వాయిసెస్ అని వస్తాయి. ఈ స్పీకర్ లో కూడా చాలా బాగా ఉంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగా వినిపిస్తాయి. అది కాక ఈ స్పీకర్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ ఉండేది కూడా మనకు ఫోన్ లో చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కార్డ్లెస్ కాబట్టి మనం ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ వరకు కాకుండా మనం కొంచెం మూవ్ అవుతూ అలా వాడుకోవచ్చు. అదే వైర్ అయితే మనం అక్కడే ఉండి మాట్లాడాల్సి వస్తుంది. కాన్స్ విషయానికి వస్తే ఈ మైక్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ ఉంది అనేది ఏం ఇండికేషన్ లేదు. మనకి ఫోన్ లో ఎటువంటి ఇండికేషన్ చూపించట్లేదు. అట్ ది సేమ్ టైం మైక్ లో కూడా ఎటువంటి ఇండికేషన్ లేదు. స్పీకర్ లాగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ ఉందని చూపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనం కాల్స్ మాట్లాడలేము ఈ స్పీకర్ లో. మనకి ఏదైనా స్పీకర్ యూస్ చేస్తున్నప్పుడు కాల్స్ వస్తే మనం మాట్లాడలేము. ఓన్లీ డైరెక్ట్ గా ఫోన్ తోనే మాట్లాడాలి. ఇది వర్త్ కాదా అంటే ఇది వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది బడ్జెట్ లో ఉంది. అది కాక ఈజీ టు క్యారీ అండ్ చాలా బాగా ఉంది దీని పర్ఫార్మెన్స్. ఇది నాకు చాలా వర్త్ ప్రోడక్ట్ అనిపించింది. చిన్న చిన్న గ్యాదరింగ్స్ లేదా బర్త్డే పార్టీస్ అట్లా ఫంక్షన్స్ ఏదైనా మన ఫ్యామిలీ వరకు ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఈ స్పీకర్ అండ్ మైక్ యొక్క ప్రైస్ $899. నేను దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బ్లూ, బ్లాక్, జెట్ బ్లాక్, క్రీమ్ అండ్ లైట్ పింక్. దీంట్లో షేప్స్ కూడా 2 షేప్స్ ఉన్నాయి. ఈ ఒక షేప్, ఇంకోటి వేరే షేప్ ఉంది. ఈ ప్రోడక్ట్ ని మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడ ఉన్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కామెంట్. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.